శ్యామల పీరియడ్ మిస్ అయిందని చెప్పావు కదరా. హెచ్ఐ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ రా, మరోసారి అమ్మవు కాబోతున్నావు. నీ వివరాలు ఇస్తే ఎంసెట్ పోర్టల్లో ఆన్లైన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్ట్ చేపిస్తావు, సరేనారా? సరే మేడం. సరే అమ్మా, మా కోడలికి ఏమైంది? ఎటు తీసుకుపోతానంటాను? పెద్దమ్మ కంగ్రాచులేషన్స్, నువ్వు రెండోసారి నానమ్మవు కాబోతున్నావు. అవునా అనే శ్యామల? అవునత్తమ్మ, ఇప్పుడే పరీక్ష చేసింది అక్క. మన సిస్టర్ ఏటో తీసుకుపోతానంటాంది, ఏమో అడుగుతాంది. ఆధార్ కార్డు తెమ్మంటాని పేరు నమోదు చేస్తుందట. సిస్టర్ అమ్మ, మా కోడళ్ళు తీసుకొని రేపు దవాఖానకు తీసుకొని వస్తా. సరే అమ్మా. అరే కొడుక, మరి కోడలకు మళ్ళా రెండోసారి నెల చెప్పింది. మొదటిసారి ఆడపిల్ల కాబట్టి ఇప్పుడు ఒకసారి హాస్పిటల్ తీసుకుపోయి టీవీలో చూపించుకొని వద్దాం. అదే ఎందుకు అత్తమ్మ? ఆడపిల్ల అయితే మగపిల్ల కాడ అయితే అత్తమ్మ, ఇద్దరు సమానమే కాదు అత్తమ్మ. ఎవరైతే అత్తమ్మ? మా అమ్మ అన్న దాంట్లో తప్పేముందే అమ్మ? అది అట్లే మాట్లాడుతుందమ్మా. ఆడపిల్ల పుడితే రేపు నేను పోషించాలి, దానికి ఏం తెలియదు. నాకు తెలిసిన డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, అతడు పాప బాబు అని చెప్తాడటమ్మా. మా అంటే 20,000 ఖర్చు వస్తుంది, పోయి చూపించుకుందామా. మనది రాజుల వంశం, రాజ్యమేలడానికి రాజకుమారుడే కావాలని రానులేలే రాజ్యాలు లేవా? ఏందే బాగా మాట్లాడతాను? రేపు పొద్దుగాల తయారయ్యి ఉండు. సిస్టర్ అమ్మకు ఫోన్ చేసి మరి ఇట్లా పోతాను అని ఇట్లా చెప్పావు. ఎప్పుడు నువ్వు అమ్మ, నాకు ఒక వారసుడు కావాలి కదమ్మా. అయ్యో, ఎప్పుడు నువ్వు తల్లి మాటలేంటావు, మొగని పిల్ల మాటలు నేను ఎప్పుడు నువ్వు. ఇంటికి తాళం వేస్తుంది ఏంటి వదిన? ఈ శ్యామల వాళ్ళు నిన్న ఉండే కదా, ఇవాళ తాళం వేస్తుంది. ఎటు వెళ్ళారేమన్నా తెలుసా? హనంకొండ, గోపాల్పురం మరి హాస్పిటల్కి వెళ్తా అన్నారు. మరి ఈరోజు సాయంత్రం వస్తారో రేపు వస్తారో తెలియదు వదిన. వీళ్ళు తప్పనిసరిగా హాస్పిటల్కే వెళ్ళుంటారు టెస్ట్ల కొరకు. ఒకసారి మా మేడంకు చేస్తాను. హలో మేడం, గుడ్ మార్నింగ్ అండి. మేడం, నా ఏరియాలో ఒక అమ్మాయి సెకండ్ సారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది మేడం. వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఆయన టెస్ట్ కొరకు ఏమోండి హాస్పిటల్కి వెళ్ళారు. నిన్న ఉన్నారు, మన దగ్గరికే వస్తానన్నారు, ఇప్పుడు లేరు మేడం. మీకు వివరాలు వాట్సాప్ చేస్తాం మేడం, ఒకసారి తెలుసుకోండి. అనుమానిత హాస్పిటల్స్లో ఆల్రెడీ మా డెకాయ్ టీమ్ స్పై క్యాంప్స్తో నిఘా పెట్టించామమ్మా. ఓకే, నేను కూడా వెళ్తున్నాను, చూస్తున్నాను. సరే మేడం, థ్యాంక్ యూ. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ PCPNDT నుంచి వస్తున్నామండి. ఏం పేరమ్మా నీది? ఎందుకు వచ్చావు ఇక్కడికి? మేడం, ఫస్ట్ పాప మేడం, బాబు కోసం కన్ఫర్మ్ చేయడానికి వచ్చినాం మేడం. ఏంటండి స్కానింగ్ చేస్తున్నారా? పాప బాబు చెప్తున్నారా? అక్కడ రిసెప్షన్లో ఇక్కడ పేరు ఎంటర్ అయ్యి లేదు, ఇక్కడ ఫామ్ ఎఫ్ లేదు, కన్సెంట్ లేదు. మళ్ళీ నిఘా కెమెరాలో కూడా మొత్తం రికార్డ్ అయింది. మీరు 20,000 తీసుకోవడం, మధ్యవర్తికి డబ్బులు ఇవ్వడము, లింగ నిర్ధారణ చేస్తున్నట్టు ప్రూవ్ అయింది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ వాళ్ళతో కలిసి హాస్పిటల్ సీజ్ చేస్తున్నాము. SI గారు, MRO గారు ప్లీజ్. లింగ నిర్ధారణ చేయడం రుజువైంది కారణంగా డాక్టర్ను మరియు మధ్యవర్తిని, అత్తను, భర్తను అరెస్ట్ చేయడం జరుగుతుంది. లింగ నిర్ధారణ పరీక్ష రుజువైనట్లయితే కఠిన కారాగార శిక్ష మరియు 50,000 జుర్మానా విధించడం జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త. మేము మా రెవెన్యూ నియమాల ప్రకారం పంచనామా పూర్తి చేశాం మేడం. విప్లవ్ కుమార్, సుధీర్ సాక్షులుగా సంతకం చేయండి. ఇక్కడ మిషన్ కూడా మీరు సంతకం చేయండి విట్నెస్లుగా. ఇక్కడ ఈ మిషన్ కూడా సీజ్ చేయండి. సో మిషన్ కూడా సీజ్ చేయడం జరిగింది మేడం. ఇప్పుడు వీళ్ళని మనం మెజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరుస్తాం. అయ్యో మేడం, తప్పైపోయింది మేడం, తప్పైపోయింది. ఏంటి తప్పైపోయిందమ్మా? ఆడపిల్ల అయితే మాత్రం అబార్షన్ చేయించుకుంటారా? ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు సమానమే కదా. ఇవాళ రేపు ఆడవాళ్ళు ఎన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఎక్కడో ఎందుకు, మన హనంకొండ జిల్లాలోనే చూసుకోండి. మన ఎంపీ కడియం కావ్య మేడం, మన మినిస్టర్లు సురేఖ మేడం, సీతక్క గారు, మన పోలీస్ కమిషనర్ శ్వేత మేడం, మన కలెక్టర్ షాహద్ బాజ్పాయ్ మేడం, వీళ్ళందరూ ఆడవాళ్ళే కదా. వీళ్ళను స్ఫూర్తిగా తీసుకోవచ్చు కదా. ఆడపిల్ల అని చూపించుకోవడం, అర్హత లేని వాళ్ళ దగ్గర అబార్షన్స్ చేసుకుని గర్భిణీలు ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. ఇలాంటి వాటిని అరికట్టడానికి మన